ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. క్రీస్తు యేసునందు ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అవును కదా, ఈ లోకంలో క్రీస్తునందు బ్రతుకుచున్నటువంటి వారందరికీ కూడా చాలా హింసలు పొందుతూనే ఉన్నారు. ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి అంటే ఎన్నో శ్రమలు భరించాల్సిందే. మనం యోబు గారి విషయమై చూసినప్పుడు ఆయన తన యొక్క ఆస్తిని, అలాగే తన యొక్క సంపదను, అలాగే తన యొక్క కుమారులను కుమార్తెలను, తన యొక్క శరీరమును సైతము కూడా కోల్పోవలసిన పరిస్థితి వచ్చినా కానీ తను ఎట్టి రీతిగా అయితే ప్రభు యందు నమ్మకం ఉంచి ఆయన ముందుకు కొనసాగి ఉన్నారో అట్టి రీతిగా ఆ శ్రమలు, ఆ వేదన, ఆ బాధ ఈ లోకమందు భరించిన వారికి మాత్రమే క్రీస్తు యేసులో పాలు ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే తీర్మానాలన్నీ కూడా క్రీస్తునందు ఉంటే అప్పుడు మనం క్రీస్తుతో కూడా బ్రతకగలము. థ్యాంక్ యూ.